ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి, మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతా ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళని కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తా ఉంది. ఈడీ ఒక పక్క నుంచి ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు.